నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని అంబేద్కర్ భవన్లో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు పార్టీ కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులు దేశానికి అందించిన సేవలు చాలా గొప్పవని, అలాంటి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని, అంతటి మహానుభావుల జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినమున 134వ జయంతి రోజు ఈరోజు మన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మంచిగా, ఆయన మెయిన్ రాజ్యాంగ నిర్మాత, ఆయన గురించి ఏమి చెప్పాలనుకున్నా కూడా మనం ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఆయన గురించి చెప్పగలిగినంత నాలెడ్జి కూడా బహుశా నాకు లేదేమో. కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంతేకాకుండా ఆయన ఎన్నో పట్టాలు అనేక దేశాల్లో పొందారు. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని బట్టే మనం స్వాతంత్ర్యం 1947 వచ్చినప్పటికీ 56లో రాజ్యాంగము చట్టబద్ధంగా మనము రాజ్యాంగాన్ని పరిపాలించసాగినాము. కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు కూడా అనుసరిస్తూ మన దేశాన్ని మనము కాపాడుకుంటూ వస్తున్నాము.